భారత రాష్ట్ర సమితి నాయకురాలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సందర్భం వచ్చినప్పుడల్లా జనసేన అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శలు బాణాలు సంధిస్తూనే ఉంటారు. వీరి మధ్య గతంలోనూ మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర విభజన సమయంలో కవిత స్వయంగా పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ఒక హాస్యనటుడుగా అని, రాజకీయాల్లో బ్రహ్మానందం అని కూడా అభివర్ణించారు. ఆనాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత కూడా కవిత తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపించడం లేదు. తాజాగా ఒక ఫట్ క్లాస్లో పాల్గొన్న కవిత మరోసారి పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్న సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానించామని ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు ఆమె తీవ్రంగా స్పందించారు. నేను ఆయన్ని సీరియస్గా తీసుకోలేను. ఆయన ఒకప్పుడు స్వయంగా ప్రకటిత చెగువేరే ఆదర్శవాదిగా ఉండేవారు. ఇప్పుడు ఒక తీవ్ర మిత్రవాద రాజకీయ నాయకుడిగా మారిపోయారు. పవన్ కళ్యాణ్ లాగా ప్రతిరోజు తన మాటలను తానే ఖండించుకునే రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. దురదృష్టవశాత్తు ఆయన పొరుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు ఆయనపై ఏమాత్రం గౌరవం లేదు అని కవిత స్పష్టం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్కు కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు కేటీఆర్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు పలు సందర్భాల్లో తాము సోదరులు బంధాన్ని పంచుకుంటామని బహిరంగంగా చెప్పారు. కేటీఆర్ కళ్యాణ్ను తన సోదరుడు అని, పవన్ కళ్యాణ్ కూడా కేటీఆర్ను అదే విధంగా సంబోధిస్తుంటారు. అయితే కవిత మాత్రం అదే భావనను పంచుకోవడం లేదు. ఆమె ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి గురించి అనేక సందర్భాల్లో తక్కువ చేసి మాట్లాడారు. ఈ ధోరణి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది.